శరీర క్రియలు లయపరచుటకే ప్రత్యక్షమయ్యాడు. రెండోదిగా మరి ఆ క్రియలు ఏమనగా అపవిత్రత, కామము, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రియులారా, దేవుడు ఈ క్రియలు లయపరచుటకే ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆత్మస్వరూపి, అగ్నిగా, వెలుగుగా ఉన్న దేవుడు శరీరధారికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే శరీర క్రియలను లయపరచుటకు. ఆ క్రియలు ఉంటే పరలోక రాజ్యము పోలేము, చేరము. అందుకే ఆ క్రియలు లయపరచుటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మూడవదిగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమ అంటే ప్రేమ కనపడుతుంది. ఎలాగా? ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ ప్రేమించుకుంటారు, లేదంటే స్త్రీ పురుషుడు అలా ప్రేమించుకుంటారు. ఒకరికొకరికి ఇది ఒప్పుకోరు, పెద్దల తల్లిదండ్రులు ఒప్పుకోరు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మనం చనిపోతాము కానీ మనం విడిపోకూడదు అని చాలామంది అలా కంకణం కట్టుకుంటారు కదా. అయితే చనిపోతాము అంటారే కానీ కొంతమంది నీ కొరకు నేను ప్రాణం ఇస్తానంటారు, కానీ ప్రాణం ఇవ్వరు. కొంతమంది చనిపోయినా వీళ్ళు చనిపోతారు. ప్రయోజనం ఏముంది? తల్లిదండ్రులకు వేదన, దుఃఖము, బాధ. కానీ యేసుక్రీస్తు ప్రేమను వెల్లడిపరిచాడు. రోమా 5:12 రాయబడింది, 8లో. ఇంకా మీరు పాపులై ఉండగా మీ కొరకు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు చనిపోయాను అని రాయబడింది. కనుక అదే శిక్ష ప్రియులారా. కనుక ఇక్కడ ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకి పంపెను. దీని వలన దేవుని మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎందుకంటే ప్రాయశ్చితం ప్రాణం పెట్టడానికి ప్రత్యక్షమయ్యను. అవును ప్రియులారా. ఆయన మూడవదిగా ఏం చేస్తాము? ఆయన ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రత్యక్షం. పాపులై ఉండగా మనం ఇంకా అనీతిగా ఉంటాగా మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, బలియాగమయ్యాడు. ఆ ప్రేమను వెల్లడిపరిచాడు. కనుక ప్రేమ వెల్లడిపరిచాడు కనుక ప్రియులారా, అది దేవుడు మనకి అద్వితీయ కుమారునిగా లోకమునకు పంపాను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని రాయబడింది. సరే, 4వదిగా మనం చూస్తే 3 అయిపోయింది కదా. 1 పాప తీసివేయడానికి, 2 అపవాది క్రియలు అంటే సాతాను పెట్టే క్రియలు. సాతాను ఇవన్నీ చేసేది అపవాదే, సాతాన్ని దయ్యాలే మనలో ప్రవేశించి ఈ కార్యం చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? శరీరాన్నే పట్టుకుంటాడు, శరీరాన్ని ద్వారా చేస్తూ ఉంటాడు. కానీ శరీరం చనిపోయిన తర్వాత ఆత్మని నరకానికి తోసేస్తాడు. కనుక ప్రియులారా, మరి మనం చేయటం లేదు. ఏ మనిషికి విరోధంగా అసూయ, కక్షలు, క్రోధము, మోసము చేయరు. కానీ అపవాది ప్రవేశించి అలా చేస్తాడు. కనుక మనం అలాంటి పని క్రియలు చేస్తున్నామంటే అది సాతాను మనలో ఉంది, అపవాది మనలో ఉంది అని మనం తెలుసుకోవాలి. కనుక ప్రియులారా, అలాగ 4వదిగా మనము చూసాం, ప్రేమ వెల్లడిపరిచాడు అని మనం ఇక్కడ చూస్తున్నాము. తానే మనల్ని ప్రేమించి మన పాపము కొరకు శాంతికరమైన ఉండుటకు తన కుమారుని ఆయన పంపినాడని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగా ప్రేమింపగా
మనం ఒకరికొకడు ప్రేమింప బద్దులై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనం మా మా మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకరికొకరు ప్రేమిస్తే ఏం చేస్తాడు? ఇది పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ. అవును ప్రియులారా, అలాంటి ప్రేమ ఉన్నప్పుడే దేవుడు మళ్ళీ నిలిచి ఉంటాడు అని చూస్తాము. మరి 5వదిగా మనం చూస్తే 14వ వచనం, తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకే పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. లోక రక్షకుడుగా ఉండుటకు ప్రత్యక్షమయ్యాడు. అవును ప్రియులారా, లోక రక్షణ కొరకు ప్రత్యక్షమయ్యాడు. 5వదిగా మనం చూస్తాం. కనుక లోక రక్షణ నిమిత్తమే అంత ప్రేమించాడు ప్రభు అని మనం చూస్తున్నాము వాక్యంలో. మరి రోమ ఇందాక చదువుకున్నాం కదా, 16 అధ్యాయములు 25వ వచనంలో ఈ వాక్యము మర్మము అని చూసాం. మీకా 5వ అధ్యాయంలో 2వ వచనం, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమునకు నా కొరకు ఇశ్రాయేలుకు ఏలబోవాడు నీలో నుండే వచ్చును. దేవునికి స్తోత్రం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఇప్పుడే కదా యేసుప్రభు వచ్చాడు, ఇప్పుడే కదా అని అనుకుంటారు. అయితే కాదు ప్రియులారా, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని వాక్యం చూస్తున్నాము. కనుక అంటే ఆది నుండి అనాది కాలము నుండి దేవుడు ఇప్పటి వరకు కూడా శాశ్వతంగా ఆయన ప్రత్యక్షమగుచుండాడు. ఎలాగా ప్రత్యక్షం? ఎవరైనా మనుషులు హెల్ప్ చేస్తే ఏమంటారు? ఎవరైనా వచ్చి అమ్మ దేవుడు లాగొచ్చి చేసావమ్మా అంటారా లేదా? కనుక ఒకరు ఎవరైనా మంచి కార్యం చేసేటప్పుడు అది దేవుడు ప్రత్యక్షత, దేవుని ప్రేమ ప్రత్యక్షత, దేవుని క్రియలు లయపరచుటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలు లయపరచుటకు, పాపాన్ని తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చూస్తున్నాం ప్రియులారా. కనుక ఆయన మర్మంలో అన్య జనాంగం కడవరి కాలంలో అంటే చాలా మంది విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి రక్షణ పొందుటకు ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు అని మనం చూస్తున్నాం. కనుక ప్రభు ప్రత్యక్షమైనది ఇదే ప్రియులార. క్రిస్మస్ సంతోషం, ఆనందం. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడో, శరీరధారిగా ఎందుకు లోకానికి వచ్చాడో, మరణం లేకుండా మానవుడు భయపడకుండా ఉండాలనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపానికి వచ్చే జీవితం మరణం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నిత్య జీవం. కనుక విశ్వాసం ఉంచుతున్నారా? నమ్ముతున్నారా? మతం కాదు, మార్గం, సత్యం, జీవం. కనుక ఈ మార్గంలో అడుగు పెట్టండి. మార్గంలో సత్యంలో నడిపిస్తాడు. ఆ సత్యమే నిత్య జీవం, పరలోకం, యుగ యుగాలు జీవిస్తాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని, రక్షణ క్రీస్తు సకములో మనకు దొరికింది. అవును ప్రియులారా, ధర్మశాస్త్రం చేయలేనిది రోమా 8:2 అదే చూస్తున్నాం. ధర్మశాస్త్రం చేయలేనిది దేవుడు చేశాను అని ఉంది. కనుక మరణాన్ని జయించి సజీవుడిగా లేచి ఆధారం చూపించిన ప్రేమామూర్తి, కరుణా సంపన్నుడు, సజీవుడు, పునర్ధానుడు, మృత్యుంజయుడు ఈ వాక్యమును మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. సజీవుడైన దేవానికి వందనాలు. స్తోత్రం 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 తండ్రి. దేవా, ఈ క్రియలన్నీ పోతేనే మాకు నూతన సృష్టి. క్రీస్తు నందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నాయన 5:17 ఇదే ఉంది. క్రీస్తు నందు ఎవడైనానో సరే నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. దేవా నీకు స్తోత్రములయ్యా. ఇలాగే ప్రభా వినువారు నాయన ఇంకా ఎవరైతే వినలేదు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ నాయన క్రొత్త వాళ్ళగా జీవించుటకు నీ ఆత్మ ఫలము, ప్రేమ, సంతోష, సమాధానం, నెమ్మది నాయన శాశ్వతమైన నిరీక్షణ కలిగిన మంచితనం, విశ్వాసము అలా కలిగిన బిడ్డలుగా మేము జీవించుటకు దయాళత్వం. అవును ప్రభ, ఇలాంటివన్నీ ఆత్మ ఫలం. వీళ్ళదే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు.
అలాంటి పరలోక రాజ్యం మేము పొందుటకు సహాయం చేయండి ప్రభా. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు కుటుంబాలని కొరతలన్నీ నింపి ఆశీర్వదించండి. అలాగే నాయన ప్రభా మరి జోసెఫ్ బ్రదర్ని కూడా కుటుంబాలని కూడా ఆశీర్వదించండి. దూర దేశంలో ప్రియుల్ని ఆశీర్వదించండి నాయన. ఏ కొదవ లేకుండా కొరత లేకుండా అత్యధికంగా దీవించమని మైనా ఆయన ఆరోగ్యమని అనుగ్రహించి శక్తి బలం కూడా దయచేయండి. ఎవరైతే దీర్ఘ వ్యాధితో ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థత కలుగచేయండి అయినా. కొరతలు ఉండే వాళ్ళకు కొదవలు ఉండే వారికి రావాల్సిన ధనం రావాలి ప్రభా. లోన్ తీరిపోవాలి ప్రభా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. అద్భుతం చేయండి నాయన. కృపగల నాయన, ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా నీకు వందనాలు స్తోత్రం. మరణించే గృహాలకు ఆదరణ ఓదార్పు దయచేయండి తండ్రి. నీ యందు మరణిస్తే నిత్య జీవం, యుగ యుగాలు మళ్ళీ కలుసుకున్న భాగ్యం ఇస్తావు తండ్రి. అలాంటి కృప దయచేయండి, అందరికి ఇవ్వండి ప్రభా. నాయన ప్రతి కుటుంబంలో రక్షణ కావాలి నాయన, సంతానం కావాలి ప్రభా, వివాహం కావాలి నాయన, ఉద్యోగం కావాలి. సహాయం చేయమని నాయన మీ నామానికి మహిమకరంగా దీవించి సంపూర్ణ రక్షణలో నడిపించమని ఘనత మహిమ ప్రభాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకముందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక.